అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఇక్కడ స్పెషల్ ఫేస్ సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా చేయరా అని చాలా మంది స్టూడెంట్స్ అన్నమాట ఒక డౌట్ఫుల్ గా ఉన్నారు. అదే విధంగా అందరికి కూడా అన్నమాట మాకు ఇక్కడ ఇంకే సీట్స్ రాలేవు మాకు, ఓకే మరి స్పెషల్ ఫేస్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి స్పెషల్ ఫేస్ ఉంటుందా ఉండదో ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం జరిగింది వీడియో సెక్షన్ కింద అనమాట. మరి ఈ వీడియో తరపు నుంచి స్పెషల్ ఫేస్ కండక్ట్ చేస్తారా చేయరా మరి ఎలా ఉంటుందని కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే కాన్ఫిడెంట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ముందుగా అన్నమాట ఫైనల్ ఫేజ్ సంబంధించి ఏదైతే మనకు షెడ్యూల్ ఇచ్చారు కదా ఒకసారి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. మరి షెడ్యూల్ మనకి ఏం మెన్షన్ చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఫైనల్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి అనమాట మనకు ఈ రోజుతో మనకు పూర్తి కాబోతుంది అనమాట. ఈ రోజే మరి ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎవరికైతే సీటు వచ్చిందో ఆ విద్యార్థులు మరి ఎవరికైతే సీటు వచ్చిన కాలే వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి మనకి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. ఓకే మరి మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయాలంటే మరి ఏ విధంగా ఉంటుంది కండిషన్ అంటే ఇక్కడ మరి ఆ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మరి ఇక్కడ ఎంతమందికి సీటు వచ్చింది, అదే విధంగా మరి ఎంతమంది ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారు, అదే విధంగా దీంతో పాటు మరి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కళ్ళ వెళ్ళి ఎంతమంది రిపోర్టింగ్ చేసినారు ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. వెరిఫై చేసిన తర్వాత లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మరి టోటల్ గా ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని సీట్లు మిగిలినాయి, ఫర్ ఎగ్జాంపుల్ గా 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 100 సీట్లలో ఎన్ని ఫిల్అప్ అయిపోయినాయి, మరి ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి మనకు ఏదైతే కౌంటింగ్ అథారిటీస్ ఉంటారు కదా వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఏదైతే మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయాలా, అదే విధంగా స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయాలని కూడా ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఎక్కువ సీట్లు ఉంటే ఇక్కడ మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉంటుంది. ఈ రోజు మనకు నైట్ వరకు అనమాట ఎటువంటి మనం డెసిజన్ చేసుకోలేము కాబట్టి మీరు అందరూ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ రోజు ఇన్ కేసు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉండి మనకు మళ్ళీ రివైజ్ నోటిఫికేషన్ ఇస్తే మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇన్ కేసు అయితే స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేయరు. అంటే మనకు సీట్లు మెజారిటీ కేటగిరీ అనమాట. అంటే ముందు చెప్పినట్లు మనకు సీట్లు ఎక్కువ ఉంటే మనకు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇన్ కేసు లైక్ ఏ విధంగా అంటే 20% సీట్లు ఇట్లా ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా అనమాట స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉందన్నమాట. అలా మనకు స్పాట్ అడ్మిషన్ యొక్క డేట్స్ ఇచ్చారు కాబట్టి మేబీ ఈ రోజు మనకు నైట్ వరకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తే మన వెబ్సైట్ లో లెఫ్ట్ ఓవర్ సీట్స్ సంబంధించిన లీస్ట్ అయితే ఉంటుంది కదా, మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఏదైతే లింక్స్ ఎనేబుల్ చేస్తే వెబ్సైట్ లో మనకు స్పెషల్ స్పేస్ అయితే కండక్ట్ చేయరు. మనకు సీట్ మిగిలి ఉంటే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ తోనే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇంకెవరికైనా మీకు సీట్ రాకపోతే బై ది స్పాట్ అడ్మిషన్ మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే మీకు ఉన్నటువంటి డౌట్స్ కి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే మీకు స్పెషల్ స్పేస్ కావాలనుకున్నట్లయితే ఒకసారి వెబ్సైట్కి కాల్ చేయండి, అదే విధంగా నేను కూడా కాల్ చేస్తాను. అదే విధంగా వెబ్సైట్ సంబంధించిన అఫీషియల్ మెయిల్స్ ఉంటాయి కదా, ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో అఫీషియల్ మెయిల్ కూడా మీరు అందరూ కూడా మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మరి మీకు సంబంధించిన రిక్వెస్ట్ మేరకు కూడా మేబీ డిసిజన్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చెప్పినటువంటి ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.